హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. దేఖ్లెంగే శాలా, చూసినాంలే చాలా సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. హరీష్ శంకర్ గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లేనంత డ్యాన్స్ అయితే చేశారు ఈ సినిమాలో, అండ్ పర్టికులర్గా ఈ సాంగ్ అయితే అని. సో సాంగ్ చూసాక కూడా నాకు అలా అనిపించింది, మైండ్ పోయింది. ఆయన స్టెప్స్ కానివ్వండి, ఆయన గ్రేస్ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా డ్యాన్స్ అయితే వేయరు, జస్ట్ చిన్న చిన్న మూవ్స్తోనే సాంగ్ని అలా కానిచ్చేస్తారు. బట్ ఈ మూవీలో సడన్గా అలా చూసేసరికి నేనైతే షాక్ అయ్యాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారని ఫీలింగ్ అయితే కలిగింది. ఒక్కొక్క స్టెప్ కానివ్వండి, ఆ గ్రేస్ కానివ్వండి, చూస్తుంటేనే మతిపోతుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి డ్యాన్స్ కానివ్వండి, అలాంటి స్వాగ్ కానివ్వండి, ముఖ్యంగా డ్యాన్స్ లో మనం చూడలేదు పెద్దగా. సో ఈ సాంగ్ లో చాలా బాగా చేశారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. హరీష్ శంకర్ గారు చెప్పినట్టుగానే ఈ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి నుంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్టోరీ ఎలా ఉండబోతుంది ఇవన్నీ తర్వాత చూద్దాం. నాకు తెలిసి హరీష్ శంకర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ది బిగ్ ఫ్యాన్ కాబట్టి ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి కల్ట్ బొమ్మ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్లాపులు ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఒక్కసారిగా లేపారు, ఆయన్ని ఒక స్టాండర్డ్స్ కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గానే ఓజీతో ఇట్టు కొట్టినా సరే ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకం అయితే ఆడియన్స్ కు ఉంది, అండ్ మూవీ టీమ్ కు ఉంది. హరీష్ శంకర్ గారు అయితే పూర్తిగా నమ్ముతున్నారు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మూవీ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమిళ మూవీ రీమేక్ అని చెప్తున్నారు కానీ స్టోరీ అయితే యాస్టీజ్ ఉండదు కదా, మన నెగిటివిటీ తగ్గట్టుగానే స్టోరీని మార్చి మనకు నచ్చే విధంగా తీస్తారు. గబ్బర్ సింగ్ లో ఆల్రెడీ మనం చూసాం. అంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా వదులుతున్నారంటే అది ఏ లెవెల్లో ఉంటుందో మన అందరికీ తెలుసు. ఖచ్చితంగా మూవీ అయితే హిట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సాంగ్ అయితే ఈ మూవీకి ఇంకా హైప్ పెంచిందని చెప్పాలి. అండ్ సాంగ్ లో శ్రీలీల గారు కూడా చాలా బాగా డాన్స్ చేశారు, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఆమె పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యారు. బేసిక్ గా శ్రీలీల గారికి వరుస పెట్టి అన్ని ఫ్లాపులే పడుతున్నా, మరి నక్కతోక ఇండస్ట్రీకి వచ్చిందేమో కానీ ఆవిడ ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో వస్తుంది భగత్ సింగ్ ఉంది, తన లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి సినిమాతో తగులుతుందో లేదో. మూవీ వచ్చేసి 2026 మేబీ ఏప్రిల్ కన్ఫర్మ్, మాక్సిమం డిలే అయితే చేయరు, ఎందుకంటే ఆయన షెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మూవీని షూట్ చేసి రిలీజ్ అయితే చేసేస్తారు. మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిఎస్పి గారి గురించి. ఈ సాంగ్ విన్నాక మళ్ళీ ఎందుకో ఒక పాత డిఎస్పిని మళ్ళీ చూస్తున్నాం అనిపిస్తుంది. అండ్ అలాగే ఎందుకంటే ఆ సాంగ్ లో ఉన్న వైబ్ చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. ఒకప్పుడు డిఎస్పి ఎలా ఉండేవాడు, రీసెంట్ గా చాలా సినిమాలు ఇట్లే వచ్చాయి ఓకే, బట్ ఎందుకో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. కానీ ఈ సాంగ్ విన్నప్పుడు మాత్రం పర్టికులర్ గా నాకు ఒకప్పుడు డిఎస్పి అయితే క్లియర్ గా కనిపించాడు ఆ సాంగ్ లోనే. ఆ బ్యాక్గ్రౌండ్ వోకల్స్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, వెనకాల వచ్చే ఆ సౌండ్ కానివ్వండి, ఆ సాంగ్ కంపోజ్ చేసిన విధానం కానివ్వండి, పర్ఫెక్ట్ గా అనిపించింది. చాలా బాగా అనిపించింది సాంగ్ అయితే. మీరు ఎవరైనా సాంగ్ చూడకపోతే యూట్యూబ్ లో ఉంది చూడండి, మీరు కూడా సాంగ్ లో విలీనం అయిపోయి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ అయితే వేసేస్తారు. నాకైతే అలా కాల్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతున్నాయి ఆ సాంగ్ చూస్తున్నంత సేపు కూడా, ఆయన స్టెప్స్ చూస్తే ముఖ్యంగా. సో చాలా హ్యాపీ అనిపించింది, ముఖ్యంగా ఆయన డ్యాన్స్ అలా చూసేసరికి. మీరు ఎవరైనా సాంగ్ చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.